హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నారు. చాలా చాలా సక్సెస్‌లు చూసారు. స్టార్టింగ్‌లో ఒక 'గాయం' లాంటి ఒక సీరియస్ ఫిల్మ్స్ అట్లాంటివి చేసి, తర్వాతేమో 'అల్లరి ప్రేమికుడు' ఈ టైప్‌లో అంటే మల్టిపుల్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసేటి ఒక రొమాంటిక్ హీరోగా మారి, సడెన్‌గా మళ్ళీ టర్న్ ఇచ్చి ఒక విలన్ అయ్యారు. విలన్ అయిన తర్వాత మీరు పాన్ ఇండియా అయ్యారు, టు బి ఫ్రాంక్. సో, ఈ ప్రాసెస్‌లో మీకు ఎక్కడ ఏ ఫేజ్ మీకు బాగా సంతోషంగా, సుఖంగా అనిపించింది? ఇప్పుడున్నది సుఖంగా ఉందండి. ఇప్పుడున్నదే. బికాస్ 2 రీజన్స్. ఒకటి, కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ లేదు నాకు. నా నెత్తి మీద ఏం బర్డెన్ లేదు. సినిమా చేయటం, వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఏమైంది, బ్యానర్లు కట్టారా లేదా, ఫ్యాన్స్ వచ్చారా లేదా, ఈ షో ఆ షో కుర్బన్ చేసేది కదా. ఆ రోజుల్లో రిలీజ్ అంటే నేను ప్రింట్ వెళ్ళే వరకు పొద్దున్న రాత్రంతా లేచి ఉండి ప్రింట్లు వెళ్ళవు, బయలు డబ్బులు ఎవరు, ఆ చెక్కులు నేను సంతకం పెట్టాలి, బుర్ర పని చేయదు, ఇవన్నీ జరిగి ఇప్పుడు అవి లేవు కంప్లీట్గా. నాకు సినిమాతో పని అయిపోయింది. కనెక్షన్ కొన్ని సినిమాలకే ఉంటుంది. వెరీ వెరీ ఫ్యూ ఫిల్మ్స్, వెరీ రేర్ ఫిల్మ్స్, వెరీ ఫ్యూ. ప్రాబబ్లీ నేను ఇప్పుడు లెజెండ్ నుంచి 80-90 ఫిల్మ్స్ చేసి ఉంటా. దాంట్లో నాకు ల్యాండ్ బెంచ్ మార్క్ ఉండేది 6 సినిమా. 6 కూడా చెప్తాను నేను. సో ఇది ఒక సుఖం. సుఖం లేనిది ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు లేరు, అది ఇప్పుడు ఎవరు లేరు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సినిమా చేస్తున్నారని చెప్పి విన్నామండి. మీరు తప్పక ఎవరు చేయక నేను చేసుకుంటాను. చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు ఒక రెస్పాన్సిబిలిటీలోకి వెళ్తున్నారు, అంటే ఇంకో రకంగా, అంటే మీరు హీరోగా, ప్రొడ్యూసర్గా కూడా. యా అంటే హీరో అదే ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు నుంచి యాక్టర్ అండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ ఆన్ మై ఓన్. ఐఎమ్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్ని బట్టే నేను చేస్తాను.